సూపర్ సుబ్బు. మన 'సందీప్ కిషన్' గారి కొత్త సీరీస్ అనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంది. అండ్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ ఆర్ 35 మినిట్స్ అయితే ఉంటుంది. మరి ఈ సీరీస్ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మరి ప్లాట్ విషయానికి వస్తే మన హీరో సుబ్బు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడానికి మాకీపూర్‌కెళ్తే వెళ్తాడనమాట. అది కూడా వీళ్ళ ఇంట్లో చెప్పకుండా అయితే వెళ్తాడు. అసలెందుకెళ్ళాడు? దేనికోసం వెళ్ళాడు? అసలు రీజన్ ఏంటిది? అనేది వెబ్ సిరీస్ ఒక ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్ గురించి, మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఈ సిరీస్ అంతా సుబ్బు లైఫ్ గురించి, ఆ సెక్స్ ఎడ్యుకేషన్, ఆ ఊరు, ఆ కామెడీ దీని చుట్టే తిరుగుతూ ఉంటుందనమాట. అలాగే మన 'సందీప్ కిషోర్' గారి క్యారెక్టర్ వచ్చేసి సుబ్బు. ఆయన క్యారెక్టర్ అనేది చాలా బా అయితే రాసుకున్నారనమాట. ఆయనకొచ్చే ప్రాబ్లమ్స్ మనకెవ్వనికి రాకూడదు భయ్యా. అంత దరిద్రమైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటే మన 'సందీప్ కిషోర్' గారిదైతే. అండ్ చాలా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ అయితే రాసుకున్నారనమాట. నాకిది చాలా బా అనిపిచ్చింది. అలాగే కామెడీ సీన్స్ అనమాట. చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్‌గా మనకైతే ఆ మాకీపూర్‌కి వెళ్ళిన తర్వాత అక్కడున్న కామెడీ సీన్స్ గాని, అక్కడున్న విలేజ్ బ్యాక్‌డ్రాప్ గాని, ఆ ఊర్లో ఉన్న మనుషులు గాని, వాళ్ళతోటొచ్చే కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ మనకు సంపూర్ణేష్ బాబు గారైతే ఉంటారనమాట. ఆయన ట్రాక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా వర్కౌట్ అయింది ఆ కామెడీ సీన్స్ అనేది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌లో వచ్చిన ఎమోషనల్ సీన్స్ కూడా మంచిగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపిచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ నాకైతే డీసెంట్ అయితే అనిపిచ్చింది భయ్యా. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఇదొక 2 అవర్స్‌లో తీయాల్సిన ఫిలింని వెబ్ సిరీస్ అనే వరకు ఇంకా 2 అవర్స్ అంటే టోటల్‌గా 4 అవర్స్ చేసి టూ మచ్ లాగర్ అనమాట. ఘోరంగా అంటే ఘోరంగా లాగ్ అనిపిస్తది. బబ్లికన్ లాగినట్టు లాగర్ అనమాట. దాంతో పాటు అప్ అండ్ డౌన్‌గా అయితే వెళ్తుంటది వెబ్ సిరీస్ అంతా. కొన్ని సీన్స్ అనేది చాలా బావుంటాయి. ఇంకొన్ని సీన్స్ అనేవి అస్సలు బావుండవు అనమాట. అండ్ కామెడీ సీన్స్ కూడా అలాగే. కొన్ని కామెడీ సీన్స్ అనేది టూ మచ్ ఫన్నీగా అనిపిస్తాయి. ఇంకొన్ని అయితే ఇదెక్కడ కామెడీ సీన్స్ రా బాబు అన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ తప్ప మిగతా ఎక్కడ ఎమోషనల్ సీన్స్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేకపోయింది భయ్యా. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా సీరీస్ అంటే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది భయ్యా. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదనమాట. ఒంటరిగా అయితే చూడండి. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఎందుకు మరి? అందుకే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదని చెప్పాను. డీసెంట్ వాచ్. ఇది డార్లింగ్స్ మరి 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్.